అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. సో గత 3 రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాను. మార్కెట్‌లో ఎటువంటి గుడ్ న్యూస్ లేదు. ఎటువంటి బ్యాడ్ న్యూస్ లేదు. కన్సాలిడేషన్ మోడ్‌లోనే ఉన్నట్టు అనిపిస్తుందండి మార్కెట్ అయితే. సో ఈ రోజున చూసుకుంటే అరౌండ్ 24,800 దగ్గర ఓపెన్ అయిన మార్కెట్ నిఫ్టీలో పైన చూసుకోబోతే 25,000 కూడా దాటి ప్రయాణం చేసింది. అరౌండ్ 25,116 అక్కడి వరకు ప్రయాణం చేసి మరలా తిరిగి రిటర్న్ వచ్చేసింది అక్కడ ఉండకుండా. సో ఇంచుమించుగా 300 పాయింట్లు పెరిగేదైతే. కానీ అదే 300 పాయింట్లు రిటర్న్ వచ్చేసింది. సో ఇంచుమించుగా ఒక 24,860 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో కాబట్టి అంటే ఇంచుమించుగా 200 పాయింట్లు ప్లస్లో ఉంది. నిన్న రోజు చూసుకున్నట్లయితే నిన్న ఏం జరిగింది, 24,600 దాకా వచ్చింది కింద పడుతూ. అదే మళ్ళీ ఏం జరిగింది, 24,600 దగ్గర అది సస్టైన్ అవ్వకుండా తిరిగి కిందకు వచ్చేసింది. సో ఇంక అక్కడి నుంచి తిరిగి పైకి వెళ్ళిపోయింది అనమాట. 26,600 దగ్గర అది సస్టైన్ అవ్వాల, కిందకి వెళ్ళాల డైరెక్ట్గా, అది తిరిగి పైకి వెళ్ళిపోయింది. సో నిన్న అలా జరిగితే ఈ రోజున ఏం జరిగింది, 200 ఇంచుమించుగా 25,000 మార్కును టచ్ చేసింది. 25,116ని టచ్ చేసింది. కానీ అది ఎక్కడ సస్టైన్ అవ్వకుండా తిరిగి 24,800కి అయితే వచ్చేసింది. సో దీన్ని బట్టి నేనైతే ఏం అర్థం చేసుకుంటున్నానంటే, మార్కెట్లలో కన్సాలిడేషన్ మోడ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే 24,500 అనేది ఒక మార్క్ ఇచ్చున్నాను నేను. ఈ వారంలో బహుశా 24,500 టచ్ చేయొచ్చు అని చెప్పా. 2 పాయింట్లు ఇచ్చాను. ఒకటి వచ్చేసి 24,750 ఒకటి ఇచ్చాను, ఇంకోటేమో 24,500 ఇచ్చాను. సో ఓవరాల్గా ఒక 600 పాయింట్లు 650 పాయింట్లు ఇచ్చా. సో ఒక పాయింట్ అయితే మార్కెట్ కంప్లీట్ అయ్యింది. ఇంకొక పాయింట్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఏది, ఈ 24,500 కంప్లీట్ అవ్వాలి. అప్పుడైతేనే మార్కెట్లు కిందకి వెళ్ళే అవకాశం అయితే ఉంది తప్ప మిగతా సమయాల్లో వెళ్ళే అవకాశం అయితే అనిపించట్లా. సో నేను చెప్పాను, ఒకవేళ 25,250 దగ్గర కొంచెం చూసుకోవాలి, అది డూ ఆర్ డై సినారియో అవుతుంది అని చెప్పాను. సో కాబట్టి అక్కడ కొంచెం చూసుకోండి. ఇక్కడిక్కడే కదలాడుతూ ఉండే అవకాశం అయితే ఉందండి ఇంకా కొంతకాలం మార్కెట్లు అనేవి. సో చూసుకోవాలి కొద్దిగా. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించుగా 55,000 దగ్గర లేదా 54,500 ఆ రేంజ్కే వెళ్తూ కిందకు వస్తూ పైకి వెళ్తూ ఉంది. ఓవరాల్గా ఈరోజు 55,000 మీదనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, ఎప్పుడైతే మార్కెట్లు పైకి వెళుతున్నాయో ఆటోమేటిక్గా సెల్లింగ్కి గురవుతున్నాయి. సో ఈ సందర్భంగా ప్రతి సెక్టార్లోనూ చీఫెస్ట్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం గుర్తుంచుకొని బై చేయాలి. అదేవిధంగా ప్రజెంట్ బాగా మనకి వర్కౌట్ అయ్యే సెక్టార్స్ ఏమున్నాయనే చూసుకోవాలి. ఆ సెక్టార్స్లో మనకి లోయెస్ట్ ప్రైస్ ఉన్నటువంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది నా మెథడ్ చెప్తున్నా నేను మీకు. నేనైతే ఇలా చేస్తాను.
సో ఈ రోజున బెల్ అనే స్టాక్ కూడా 52 వీక్స్ హై టచ్ చేసింది. సో ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్స్ మొదలవుతాయి. సో దయచేసి బెల్ అనే స్టాక్ని మీరు కొంచెం చూసుకొని మెల్లమెల్లగా సెల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ సెల్ చేయాలనేది కొంచెం చూసుకోవాలి. రేపటి రోజున మరలా తిరిగి అది హై టచ్ అయితే కనుక అక్కడ సెల్ చేసే అవకాశం అయితే ఉంటుంది బెల్. సో నెక్స్ట్ అండి, ఇంకా కొన్ని మాటలు మీకు నేను చెబుదాం అనుకుంటున్నానండి. సో టాటా స్టీలు తన ర్యాలీ కంటిన్యూ చేయడానికి రెడీ అవుతుందండి. ఏంటి అంటే అరౌండ్ ఇక్కడ కనుక స్టార్ట్ అయితే రూ. 100 లేదా రూ. 110 మీరు స్టాప్ లాస్గా పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఖచ్చితంగా మీకు 200 రూపీస్కి వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తుంది నాకు. ఒకసారి 200 వెళ్ళే ఒకసారి 200 రూపీస్ టచ్ చేసే స్కోప్ అయితే కనిపిస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇది చాలా రోజులుగా కన్సాలిడేషన్ మోడ్లో ఉండిపోయింది. కాబట్టి బ్రేక్అవుట్స్ రావడానికి రెడీ అవుతున్నాయి. ఒకవైపు కొన్ని స్టాక్స్ అయితే ఇప్పటికీ కూడా పడకుండా అమాంతంగా పెరుగుతూనే ఉన్నాయి. సో దీన్ని కాస్త చూసుకోండి. సో డిఎల్ఎఫ్లో కూడా ఒక న్యూస్ ఉందండి. డిఎల్ఎఫ్లో నుంచి ఉన్న ఒక న్యూస్ కూడా నేను మీకు సేకరించి నెక్స్ట్ సండే స్పెషల్ వీడియోలో చేయబోతున్నాను. సో కాబట్టి దీన్ని కాస్త గమనించండి. డిఎల్ఎఫ్ గురించి వీడియో కావాలి అని అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆల్రెడీ ఒక కామెంట్ వచ్చింది. ఏమని, కళామందిర్ సాయి సిల్క్ కళామందిర్ కంపెనీ గురించి అనాలిసిస్ చేస్తూ ఒక వీడియో పెట్టమని చెప్పున్నారు. అది కూడా త్వరలోనే మీకు అప్లోడ్ అవుతుంది సార్. సో మీరు దయచేసి చూడండి. చూస్తూ నా ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో ఇంకొకటి విషయం అండి, రైల్వే సెక్టారు అదేవిధంగా సిమెంట్ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో బూమ్ అనేది మళ్ళా తిరిగి స్టార్ట్ అయింది. ర్యాలీ స్టార్ట్ అయింది. కొంచెం చూసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీలు ఎప్పుడైతే 24,800 ఆ ప్రాంతంకి వచ్చి పైన క్లోజ్ అవుతూ ఉన్నాయో ఆటోమేటిక్గా స్టాక్స్ అన్నీ తన ర్యాలీ కంటిన్యూ చేస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటేనండి. ఇక్కడ నేనైతే ఏం చేస్తానంటే, ఒకవేళ నేను ఒక పోర్ట్ఫోలియో కనుక బిల్డ్ చేసుకుని ఉంటే ఆ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్ అయితే చీపెస్ట్ వాల్యూస్లో ఉందో ప్రజెంటు దాన్ని నేను యావరేజ్ చేస్తాను. అదేవిధంగా ఏ స్టాక్ అయితే 100%, 150% ప్రాఫిట్లో ఉందో అట్లీస్ట్ ప్రాఫిట్ అనేది కనిపిస్తే చాలండి, నేనైతే ఎగ్జిట్ అయిపోతా. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ల పరిస్థితి అలాగే ఉంది. వెళితే 26,000 టచ్ అవ్వడానికి రెడీగా ఉంది, లేకపోతే 24,000 లేదా 23,500కి వెళ్ళడానికి రెడీగా ఉంది. అంటే యుద్ధ వాతావరణం అనండి, లేకపోతే రెసెషన్ అనండి, సో ఇంకా ఏదైనా అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఏది చెప్పినా కూడా మార్కెట్లు ఇక మీదట గట్టిగా ఊగిసలాడతాయి, కిందకి మీదకి. అప్ అండ్ డౌన్స్ హెవీగా ఉంటాయి. ముందులాగా 100, 150 పాయింట్లు లేకపోతే 150 పాయింట్లు కాదు. ఇక మీదట ఏమాత్రము అటు ఇటు అయినా ఒక 300 నుంచి 400 పాయింట్లు లేదా 500 పాయింట్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతిరోజు. అది నిఫ్టీలో నేను చెప్తోంది. అదే బ్యాంక్ నిఫ్టీలో అయితే కనుక ఒక 700-800 పాయింట్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పడితే ఏకదాటిగా ఒక 800 పాయింట్ల కిందకి పడుతుంది, పెరిగితే 800 పాయింట్లు పెరిగిపోతుంది అన్నమాట. ఈ రోజున మార్కెట్ మొదట్లో ఏం చేసింది, బ్యాంక్ నిఫ్టీ కిందకి వెళ్ళిపోయింది బాగా. సో ఇంచుమించుగా 54,400 ఆ రేంజ్కి వరకు వెళ్ళింది, కానీ అక్కడ ఆగలేదు. మార్కెట్ అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ తీసుకొని పైకి వచ్చేసింది. సో ఇంచుమించుగా ఒక 700 పాయింట్లు పెరిగిందని చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ ఈరోజు. కాబట్టి మార్కెట్లలో అన్సర్టనిటీ పాయింట్స్ అనేవి నెలకొంటున్నాయి. కాబట్టి మార్కెట్లు మనం అనుకున్నంత ఆషామాషిగా లేవు ఈరోజు. కాబట్టి నేనేమంటానంటే, ప్రస్తుతం మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే, మనము నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే, మనకు కనుక స్టాక్ మార్కెట్లో పోర్ట్ఫోలియో ఉంటే ఆ పోర్ట్ఫోలియోలో
ఉన్నటువంటి కొంత స్టాక్స్ని అమ్ముకొని మనము డబ్బులు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ పడతాయి అనే వార్నింగ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి హ్మ్, మనము కొంత డబ్బులనేవి పక్కన పెట్టుకోవాలి. సో, అదేవిధంగా దివి స్లాబ్స్ కూడా లైఫ్ టైమ్ హై టచ్ అది మన 52 వీక్స్ హై టచ్ చేసింది నిన్న. సో, కాబట్టి మనం ఏం చేయాలి? దివి స్లాబ్స్‌ని ఏమాత్రం పెరిగినా సెల్ చేసే పనిలో ఉండాలి. సో, దివి స్లాబ్స్ గనక సెల్ చేయగలిగితే రాబోయే రోజులు కొంతవరకు ఇంట్రాడే ప్రాఫిట్స్ వస్తాయి. సో, అదేవిధంగా మనకి పేటీఎం న్యూస్ అయితే ఉందండి. పేటీఎం ర్యాలీ మరలా తిరిగి మొదలవుతోంది. యెస్ బ్యాంకు అదేవిధంగా మొదలవుతోంది. సో, వొడాఫోన్ కూడా కొంచెం కనిపెట్టుకొని ఉండండి. వొడాఫోను ఈ మధ్య కాలంలో ఏకంగా ఒక 10% అనేది కింద పడడం చూసాం. సో, కాబట్టి అదేవిధంగా జొమాటో ముఖ్యంగా జొమాటో కింద పడుతూ వస్తోంది. జొమాటో 200 రూపీస్‌ని స్టాప్ లాస్‌గా పెట్టుకొని ఇక్కడ గనక మీరు బై చేస్తే మెల్లమెల్లగా కింద పడే కొద్దీ యావరేజ్ చేసుకుంటూ వెళితే గనుక ఖచ్చితమైనటువంటి ప్రాఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ అప్‌కమింగ్ ఇయర్స్‌లో నేను చెప్పేది. అప్‌కమింగ్ ఇయర్స్‌లో ఖచ్చితమైనటువంటి లాభాలుంటాయి. సో, ఎందుకు ఖచ్చితమైనటువంటి లాభాలుంటాయి అనంటే జొమాటో గురించి మాట్లాడుకోవాలంటే చాలానే ఉందండి. నాకు క్యాండిల్ స్టిక్సు లేకపోతే కంపెనీ యొక్క బిజినెస్ మేనేజ్మెంట్సు లేకపోతే కంపెనీ యొక్క ట్రిక్స్ అవన్నీ నాకొద్దు. నాకు అవసరం కూడా లేదు. నాకు కావాల్సిందేంటి? షేర్ అనేది ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్‌కొచ్చింది. ఇదొక్కటే నేను ఆలోచించేది. ఇప్పుడు ఇంచుమించుగా రూ. 400 దాకా వెళ్ళింది షేర్ వాల్యూ అనేది. ఎక్కడి నుంచి? రూ. 30 నుంచే చూసుకుంటే. ఒకప్పుడు ఒక 2, 3 ఏళ్ల క్రితము ఐ థింక్ ఇది 2023లో లేదా 22లో అనుకుంటా. ఒక జొమాటో షేర్ కొన్నా లేదా 1 కిలో టమాటో కొన్నా 2 ఒకే ధరలో ఉన్నాయి అని అనేవాళ్ళు. అలాంటిది ఈరోజు రూ. 400 దాకా వెళ్ళి రిటర్న్ వస్తోందది. రూ. 400 దాకా వెళ్ళి రిటర్న్ వస్తోంది. సో, పైనుంచి చూస్తే ఇంచుమించుగా 50%కి దగ్గరగా కింద పడింది. బట్ ఇంకా కింద పడే అవకాశం అయితే ఉంది. మార్కెట్‌లో ఉన్నటువంటి బ్యాడ్ న్యూస్‌లు కావచ్చు, లేదా కంపెనీ మీదున్న లాభ నష్టాలు కావచ్చు, ఏ ఇతర కారణాలు కావచ్చు అదంతా నాకు తెలీదండి. కానీ షేర్ అయితే కిందకి పడుతోంది. షేర్ వాల్యూ తగ్గుతూ వస్తోంది. కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు 200 దగ్గరికొచ్చిన తర్వాత అక్కడ మీ బయింగ్ ప్రైస్ అనేది మొదలుపెట్టండి. మీ బయింగ్ అనేది అక్కడ మొదలుపెడితే ఖచ్చితంగా తగ్గే కొద్దీ కొనుక్కుంటూ వెళ్ళాలి. తగ్గే కొద్దీ కొనుక్కుంటూ వెళితే ఖచ్చితమైనటువంటి ప్రాఫిట్స్ అనేవి నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఉంటాయి. ఈరోజు రూ. 200 వచ్చిన షేర్ వాల్యూ రేపటి రోజున రూ. 1000 అయిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. సో, మనము ఎంత నెగ్లిజెన్సీతో ఉన్నా సరే మన డబ్బులు మొత్తం పోయే అవకాశం అయితే ఉంది. అయితే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం అయితే దయచేసి ఈ షేర్‌ని కొనొద్దండి. షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం కాదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇట్లాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్మెంట్లు మొదలుపెట్టాలి. ఎందుకు? స్టాక్ మార్కెట్ కిందకి పడుతోంది. అదేవిధంగా షేర్ ప్రైసు కిందకి పడుతోంది. సో, షేర్ ప్రైస్ కిందకి పడుతోంది. సో, దానికి తోడుగా ఓవరాల్ స్టాక్ మార్కెట్ కొంచెం బ్యాడ్ కండిషన్‌లో ఉంది. కాబట్టి రెండు వెరసి కింద పడే అవకాశమే ఉంది కాబట్టి ఇంకా కొంతకాలం దాకా మీరు మెల్లమెల్లగా ప్రతి 30%కి ఒకసారి షేర్ ప్రైస్ అనేది చూసుకుంటూ యావరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత కింద పడితే అంత యావరేజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మీరు 200 దగ్గర కొన్నారు. ఒకవేళ 150 దగ్గర, రూ. 100 దగ్గర లేకపోతే అరౌండ్ రూ. 30 వచ్చినా సరే ఇంకా ఎక్కువ కొనుక్కోండి. తప్పు లేదు. రేపు పొద్దున అదే 600, రూ. 1000 అట్లా అయినప్పుడు
రేపొద్దున బాధపడేది ఎవరండి? మీరే కదా! మీ డబ్బులు పోవు, ఎక్కడికి వెళ్ళవు. సో, అలాంటప్పుడు ఇంకేంటండి? అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే, రిలయన్స్ ఇండస్ట్రీ ఒకప్పుడు రూ. 3, రూ. 4 లేదంటే రూ. 10 ఉండేది. అలాంటిది ఈరోజు రూ. 2000 అయిపోయింది. 2300 ఆ రేంజ్‌లో నుంచి బోనస్‌లు ఇవ్వడం వల్ల అది రూ. 1000కి పడిపోయింది. 1:1 1:1 బోనస్‌లు ఇవ్వడం వల్ల ఆ షేర్ ప్రైస్ అనేది రూ. 1000కి పడిపోయింది. రూ. 1000కి పడిపోయినా తప్పు లేదు. అరౌండ్ 1100కి పడిందిలెండి. సో, 1100కి వచ్చేసినా ఏం పర్వాలేదు. అక్కడి నుంచి మార్కెట్‌లో మెల్లమెల్లగా బౌన్స్ అవ్వుకుంటూ వస్తూ ఈ రోజున అది 1300 ఆ రేంజ్‌లో అయితే నడుస్తుంది. సో, ఇట్లాంటివి ఎన్నో స్టాక్స్ ఉన్నాయండి స్టాక్ మార్కెట్‌లో. సో, అదేవిధంగా సాయి సిల్క్ కళామందిర్ గురించి కొంత విశ్లేషణ నేను చేయదలుచుకుంటే, సాయి సిల్క్ కళామందిర్‌లో చెప్పుకోదగ్గ విశేషాలు ఏం లేవు సార్. ఇది కొత్తగా లిస్ట్ అయినటువంటి ఐపీఓ కంపెనీ. అదే ఐపీఓ అనమాట. ఒక అరౌండ్ ఒక 2 ఇయర్స్ అవుతోంది. ఇది ఐపీఓ రిలీజ్ చేసి మార్కెట్‌లోకి లిస్ట్ అయ్యి 2 ఇయర్స్ అవుతోంది. రూ. 300 దగ్గర 300 400 నుంచి అది కిందకొస్తూ వచ్చింది. ఈ రోజున ఎంతుంటది? అరౌండ్ ఒక రూ. 150 ఆ రేంజ్‌లో ఉన్నట్టుంది. బిలో 200 ఉంది. సో, ఎవరైతే కిందన కొన్నారో వాళ్ళందరూ కూడా అట్లాగే వెయిట్ చేయండి. దీన్ని దయచేసి ఇప్పుడల్లా అమ్మకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో టెక్స్టైల్ కంపెనీలన్నీ కూడా లాభపడే రోజులు ముందున్నాయి. సో, ఎంత గొప్ప షేర్ కొన్నామన్నది కాదండి. ఎంత తక్కువలో ఉన్న షేర్ కొన్నాము అనేది కూడా ఒకవైపుకి ఇంపార్టెంటు. బట్ ఇంకో వైపు ఏం చూడాలి? ఆ మార్కెట్‌ల యొక్క క్యాపిటల్ చూడాలి. దాని యొక్క లాభాలు, నష్టాలు చూడాలి. ఆ కంపెనీ యొక్క రిజల్ట్స్‌లో ఆర్డర్ బుక్ వాల్యూ ఏంటి అనేది చూడాలి. సో, వీళ్ళు ఇన్‌కమ్ ట్యాక్స్ ఎంత పే చేశారు, రెవెన్యూ ఏంటి అనేది చూడాలి. నెట్ ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయో చూసుకోవాలి. ఇవన్నీ కూడా చూసుకోవాలండి ఒక షేర్ ప్రైస్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు. కానీ ఇవన్నీ చూడాలి అంటే ఏదో బాగా తల పండిపోయినటువంటి వాడు తప్ప ఎవరు చూడలేరు. కానీ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కావాలి అని అనుకున్నప్పుడు ఇవి మనం చూడవలసినటువంటి అవసరం లేదు. నేను ఇప్పటికీ చెప్పొచ్చేది ఒక్కటే. ఎప్పటికైనా సరే సాయి సిల్క్ కళామందిర్ అనేది ఎప్పటికైనా రూ. 1000కి వెళ్ళే షేర్ వాల్యూ అండి. రూ. 1000కి వెళ్ళే షేర్ వాల్యూ కాబట్టి ఆ టైంలో మీరు ఏం చేయలేరు. కొనాలంటే ఆ టైంలో కుదరదు. కాబట్టి అది ఇప్పుడే కొనుక్కొని పెట్టుకోవాలి. సో, దయచేసి ఇప్పుడే ఆ పనేదో చేయండి. మీరు ఇప్పటి నుంచి అలాంటి షేర్లు కొంటూ ఎస్ఐపి మెథడ్ కనుక అవలంబిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. సో, దయచేసి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తానండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంతేనండి. మరలా తిరిగి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.